హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ ఎవాల్వ్. ఇప్పుడు మనం ఆంధ్రాలో ఎంతో ఫేమస్ అయిన రొట్టెల పండుగను ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది నెల్లూరులో స్వర్ణాల చెరువు దగ్గర బారాషాహిద్ దర్గాలో జరుగుతుంది. ఈ పండగ 5 days జరుగుతుంది. ఈ రోజు లాస్ట్ డే. ఇక్కడికి ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా వెళ్ళొచ్చు. అండ్ ఈ పండగని ఎక్కువగా మన హిందువులే జరుపుకుంటారు. అండ్ ఇక్కడికి వేరే ఊర్ల నుంచి కూడా జనాలు వస్తారు. త్రూ అవుట్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఇక్కడికి వచ్చి ఈ రొట్టెల పండుగలో పాల్గొంటారు. ఈ రోజు లాస్ట్ డే కాబట్టి ఎక్కువ క్రౌడ్ లేదు. అదే ముందు 4 days కనుక వెళ్తే ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉంటారు. ఈ రోడ్ మొత్తం బ్లాక్ చేసేస్తారు. వెహికల్స్ నిలవ చేయరు. అంతా నడిచే వెళ్ళాలి. బట్ ఈరోజు కొంచెం తగ్గడంతో బైక్స్ని మాత్రం అలౌ చేస్తున్నారు. అసలు ఈ పండుగ ఏంటో ఎందుకు జరుపుకుంటారో ఈరోజు తెలుసుకుందాం. అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. ఇదే ఆ బారాషాహిద్ దర్గా. లోపలికి వెళ్తూ ఆ దర్గా హిస్టరీ చెప్పుకుందాం. 400 years బ్యాక్ ఈ కర్ణాటక అండ్ నెల్లూరుని నవాబులు ఇంకా మొఘళ్ళు రూల్ చేసేవాళ్ళు. ఆ టైంలో ఇస్లామిక్ రిలీజియన్ని ప్రమోట్ చేయడానికి టర్కీ నుండి ఒక 12 members మన నెల్లూరుకి వచ్చారంట. ఆ తర్వాత ఒక యుద్ధం జరిగింది. దాంట్లో చిన్న కన్ఫ్యూజన్. అదేంటంటే కాయిన్కి 2 sides ఉన్నట్టు ఈ స్టోరీకి కూడా 2 sides ఉన్నాయి. రెండూ చెప్తా. ఆ తర్వాత ఏది నిజమో తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్స్లో చెప్పండి. ఒకటి, ఆ యుద్ధం అదర్ రిలీజియన్ వాళ్ళతో జరిగింది అని, అంటే హిందూ మతం, క్రిస్టియన్ మతం, ఇంకా సిక్కులు ఇట్లా ఎవరైతే ఉన్నారో ఆ మతాలతో జరిగిందని. ఇలా కొంతమంది అంటే, ఇంకొంతమంది అదే మన హిందూస్ అండ్ క్రిస్టియన్స్ని ఇంకా ఇతర మతాలని నవాబులు ఇంకా మొఘల్స్ బలవంతంగా మతం మార్చాలని చూసినప్పుడు ఆ 12 మంది టర్కీ ముస్లిమ్స్ ఇస్లాం అంటే ఇది కాదు, ఎవరి మతాన్నైనా గౌరవించడం, బలవంతంగా మనలో లాక్కోవడానికి ట్రై చేయకూడదు అని ప్రచారం చేసినందుకు ఆ నవాబులు మొఘలులు వీళ్ళతో యుద్ధం చేశారంట. ఇది స్టోరీ 2 sides. ఆ తర్వాత స్టోరీ ఒకటే. ఈ యుద్ధంలో ఈ 12 మంది తలలను నరికారు. ఆ తలలు నెల్లూరు జిల్లాలో గండవరంలో పడుంటే ఆ ముండేలను మాత్రం వాళ్ళ గుర్రాలకే కట్టి వదిలేశారంట. ఆ గుర్రాలు నీరు తాగడానికి ఈ స్వర్ణాల చెరువు దగ్గరికి వచ్చాయంట. అప్పుడు అక్కడ వాళ్ళు ఆ బాడీస్ని సమాధులుగా కట్టించారంట. దీన్నే బారాషాహిద్ దర్గా అంటారు. బారా అంటే 12 అని, షాహిద్ అంటే అమరులు అని అర్థం. ఇక్కడ చనిపోయిన 12 మంది సమాధులు ఉన్నాయి. ఈ ఫెస్టివల్ 5 days జరిగిద్ది. దాంట్లో సెకండ్ డే midnight 1కి గంధం తెచ్చి ఆ సమాధులకు పూస్తారంట. దీన్నే వీళ్ళు గంధం మహోత్సవం అంటారంట. ఇంకా ఈ రొట్టెలు పంచడం గురించి చెప్పుకుందాం. దీని వెనక కూడా ఇంకో స్టోరీ ఉంది. అదేంటంటే నెల్లూరుని అప్పట్లో ఆర్కట్ నవాబు రూల్ చేసేవారంట. ఆ టైంలో వాళ్ళ అమ్మాయికి ఒక స్కిన్ డిజీజ్ వచ్చిందంట. అప్పుడు ఈ సమాధుల దగ్గర ఉన్న మట్టిని పాపకి రాస్తే తనకి వెంటనే క్యూర్ అయిందంట. సో ఆ నవాబు ఆ దర్గాకి వెళ్ళాలని బయలుదేరి దారిలో తినటానికి అందరికీ రొట్టెలను తెచ్చుకుంటారు. ఆ దర్గా దగ్గరికి వెళ్ళాక వాళ్ళని చూడ్డానికి వచ్చిన ప్రజలకి ఆ రొట్టెల్ని పంచుతారంట. ఆ రొట్టెలు చేసి చాలాసేపు అవడంతో అవి బిగుసుకుపోయి ఉంటాయి. అప్పుడు వాటిని మెత్తగా చేసుకోవడం కోసం ఆ రొట్టెని స్వర్ణాల చెరువులో ముంచి వాళ్ళకి ఉన్న కోరికలు కూడా కోరుకొని మెత్తగా అయిన ఆ రొట్టెల్ని తిన్నారంట. అలా చాలామందికి ఆ కోరుకున్న కోరికలు తీరడంతో అదే ఆచారంలా మారింది. ఇప్పుడున్న వాటర్ బాగా పొల్యూట్ అయిపోయింది కాబట్టి రొట్టెలను ఎవరు తడుపుకోవట్లేదు. అండ్ ఇక్కడ కోరిక తీరిన వారు నెక్స్ట్ ఇయర్ కోరిక తీరిన వాళ్ళకి ఆ రొట్టెని ఇస్తే వాళ్ళ కోరిక కూడా తీరుతుందని ఇక్కడ నమ్మకం. ఈ చివరి నుంచి మొత్తం రొట్టెలు పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళే. రొట్టెలు పట్టుకోవడం అంటే ఎవరో విసిరితే పట్టుకోవడం కాదు. ఇక్కడ కోరికకు తగ్గ డివిజన్స్ ఉంటాయి. లైక్ ఆరోగ్య రొట్టె, విద్యా రొట్టె, ఉద్యోగ రొట్టె, వ్యాపార రొట్టె, ఇలా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. మీ కోరికను బట్టి ఆ రొట్టె సెక్షన్లోకి వెళ్తే అక్కడ మీ ఇలా కోరికలు అడగడానికి వచ్చిన వాళ్ళు అండ్ కోరికలు తీరాక ఆ రొట్టెని వదలడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. సపోజ్ మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారు. సో వ్యాపార రొట్టె దగ్గరికి వెళ్ళి ఎవరైనా వదలడానికి రెడీగా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రొట్టె తీసుకోవాలి. ఆ రొట్టెని మీరు తింటే ఆ కోరిక తీరుతుందని అంటారు. అసలు ప్రాసెస్ ఏంటంటే రొట్టె తీసుకొని ఆ చెరువులోకి దిగి రొట్టె ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు ఇద్దరూ నెత్తి మీద ఇలా దుప్పటా వేసుకోవాలి. తర్వాత ఆ రొట్టె ఇచ్చి పుచ్చుకోవాలి. ఇంకా ఒకరి మీద ఒకరు ఇలా వాటర్ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. మీ కోరిక తీరాలని కోరుకుంటూ ఆ వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. అది ఇక్కడ కాన్సెప్ట్. నేనేదో వీడియో తీసుకోవడానికి వస్తే కొంతమంది వచ్చి నన్ను ఉద్యోగ రొట్టె అడుగుతున్నారు. ఆ ఉద్యోగమే ఉంటే ఈ వీడియోలో ఎందుకు తీసుకుంటా అనుకున్నాను. వీళ్ళు విద్యా రొట్టె మార్చుకుంటున్నారు. ఈ అబ్బాయితో ఆ చిన్నపిల్లకి రొట్టిప్పిస్తున్నారు. ఇక్కడ చిన్న పెద్ద హిందూ ముస్లింల తేడా లేకుండా వాళ్ళ కోరిక కూడా తీరాలని చెప్పి వీళ్ళే కోరుకొని ఇస్తున్నారు. ఈ ఆచారాల వల్ల నిజంగా కోరికలు జరుగుతాయో లేదో తెలియదు కానీ ఏ మతమైనా అందరూ మనుషులే, అందరూ బాగుండాలి, వాళ్ళ కోరికలు తీరాలని కోరుకోవడం చాలా మంచి విషయం కదా.
మా వదిన కూడా ఎప్పుడూ ఇక్కడ ఇలాగా రొట్టెలు పట్టుకుంటూ వదులుతూ ఉంటారు. అండ్ ఆ రొట్టెలు ఇంట్లోంచే చేసుకొని తీసుకురానవసరం లేదు, ఇక్కడ కూడా అమ్ముతున్నారు. 20 రూపీస్కి 2 ఇస్తున్నారు. అండ్ దాని మీద చిన్న బెల్లం ముక్క పెట్టి ఇస్తారు. అండ్ ఇక్కడ కొన్ని ఇయర్స్ నుంచి ఇలా ఎగ్జిబిషన్ కూడా పెడుతున్నారు. ఎగ్జిబిషన్ అంటే తెలిసిందే కదా, అన్నీ ఉన్నాయి. అండ్ నేను కూడా లైట్గా షాపింగ్ చేశాను. అది బారా షాహీద్ దర్గా ఇంకా రొట్టెల పండగ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.